అందరికి నమస్తే. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సంబరాలు కూడా చేసుకుంటున్నారు. డిసెంబర్ 10 సంబరాలు ఫుల్ ధూమ్ధామ్ అంటుంది గవర్నమెంట్. ఇది సంబరాలే, కానీ సంబరాల మాటున చాలా డెడ్ లైన్లు కనిపిస్తున్నాయి గవర్నమెంట్కి, రేవంత్ ప్రభుత్వానికి. ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఒక పెళ్ళైన పిల్లగాడు సంవత్సరం వరకు ఎవరేమన్నారు, సంవత్సరం దాటిన తర్వాత ఏం లేదని అడుగుతారు. అంటే పిల్లలు పుట్టాలి కదా అని అర్థం దానికి. సంవత్సరమే, అప్పటిదాకా ఇవ్వరేమన్నారు. ఈ గవర్నమెంట్ కూడా హనీమూన్ పీరియడ్ అంతా అయిపోయింది. 2 సంవత్సరాలు అనేది ఒక మేజర్ హనీమూన్, బిగ్ హనీమూన్, లాంగ్ హనీమూన్. అది ఇంకా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడులాగా మేము చేస్తాం, చూస్తాం, మస్తుకి ఇచ్చేసినాం, సూపర్ మా గవర్నమెంటు, మేము అత్తి ఇచ్చినాం అట్లా నడవదు. జనాలలో మనసుల్లో ఉన్న అసంతృప్తి అవన్నీ కూడా ఒక టైం వస్తుంది. ప్రతి దానికి కూడా పిల్లిని రూమ్లో వేసి కొడితే పులైతే అంటారు చూడు, అట్లా ఎవరి బాధలు పెట్టుకున్నారు. గవర్నమెంట్ మొన్ననే వచ్చింది కదా, సంవత్సరం అయింది కదా, 10 దినాలు అయింది కదా, ఇంకా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా హనీమూన్ పీరియడ్ ఉంటుందా? 2 సంవత్సరాల తర్వాత బాజా బజాయించుడే ఉంటుంది. ఎవరికైనా జనాలకు అదే కదా, అదే 2 ఏళ్ళు ఏం చేసిండ్రు అనేది ఒక బ్రేక్ అనమాట. అది ఒక స్పీడ్ బ్రేకర్ టైప్. అది సంబరాలు చేసుకోవడం ఎంత అదో, ఆ సంబరాల తర్వాత ఉండే వ్యవహారం కూడా అంతే దారుణంగా, అంత ఘాటుగా, అంత ప్రెషర్గా ఉంటుంది. అసలు చాలా ఉన్నాయి, అన్నీ మెడ మీద కత్తి ఇట్లా వేలాడుతూ ఉంది. జూబ్లీహిల్స్లో గెలిచిన సంతోషమే మిగిలలే వాళ్ళకి. జూబ్లీహిల్స్లో గెలిచారు, కానీ దాన్ని కూడా ఎక్కువ ప్రచారం చేసుకుంటలేరు వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఆడ ఎట్లా గెలిచారో వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. అది రాష్ట్రం అంతా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. ఎంఐఎం అన్ని కాన్స్టిట్యున్సీలో ఉండదు కదా మేనేజ్ చేయడానికి. సరే, ఎనీవే, అసలు ఏంది, ఏమవుతుంది, 2 ఏళ్ళు గవర్నమెంట్ అయితే ఏమవుతుంది, దాని మీదే మాట్లాడదాం. వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనం అందరం కలిసి ముందుకు పోదాం. ఇక గవర్నమెంట్ 2 ఏళ్ళు అనేది ఒక ప్రభుత్వానికి ఒక చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం 2 ఏళ్ళు అనేది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్కు 5 ఏళ్ళు మ్యాండేటరీ, 5 ఇయర్స్ టైం. ఒక ముఖ్యమంత్రి అయితే, ఒక ప్రభుత్వం వస్తే 5 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్లో గవర్నమెంట్ పనిచేసేది ఆల్మోస్ట్ టైట్గా 4.5 ఇయర్స్. 4.5 ఇయర్సే అంటే ఇంకా లాస్ట్ 6 మంత్స్ మొత్తం ఎలక్షన్స్ 3 వచ్చేస్తుంది, రకరకాల వ్యవహారాలు నడుస్తుంటాయి. 6 మంత్స్ అనేది అసలు నాట్ క్యాల్కులేటెడ్. మిగిలేదు 4.5 ఇయర్స్. 4.5 ఇయర్స్లో 2 ఇయర్స్ ఓవర్. ఇక మధ్యలో ఇవి చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇవన్నీ కలిసి ఒక సంవత్సరం పోతే అట్టుంది ఒకవేళ ఎలక్షన్ పెడితే. ఇక మిగిలేదు ఎంత మిగులుతుంది, ఇంకో సంవత్సరంన్నర మిగులుతుంది. ఇక వీళ్ళు టైంపాస్ చేస్తున్నారు, ఇంకా 6 గ్యారెంటీల విషయంలో టైంపాస్ చేస్తున్నారు. ప్రజల కష్టాలను తీర్చడంలో తాత్సారం చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని సొల్యూషన్ చేయడానికే ప్రయత్నం చేస్తలేరు. మేము ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ మాది, ఇప్పుడే చేస్తాం, చూస్తాం, మాకు సంబంధమే లేదు, మాకేం సంబంధం అంటే, ఒక సమస్య వస్తే సమస్య నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తప్పించుకుంటే కుదరదు, ఆ సమస్యలను వచ్చి మెడ చుట్టుకుంటే. ఇప్పుడు అట్లాంటి వ్యవహారమే నడుస్తుంది. ఇప్పుడు 10వ తారీఖు, డిసెంబర్ 10వ తారీఖు అయిపోతుంది 2 సంవత్సరాలు. వాళ్ళ సంబరాలు అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది ఏంటంటే అక్టోబర్ 17వ తారీఖు, నెక్స్ట్ 10వ తారీఖు తర్వాత 10వ తారీఖు వస్తుంది. 10వ తారీఖు వచ్చేది ఏంటంటే మొత్తం ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కోర్టుల డెడ్ లైన్. ఆ రోజు ఫైనల్ హియరింగ్ ఉంది. ఆ రోజు హియరింగ్ ఉంది. ఆ హియరింగ్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళే ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఏరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ ఆల్మోస్ట్ అక్కడనో ఇక్కడనో కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడము, లేకపోతే కొందరైతే లోక్సభ ఎలక్షన్స్లో పోటీ చేయడము, దానం నాగేందరు, లేకపోతే కొందరేమో లోక్సభ ఎలక్షన్స్లో ప్రచారం చేయడము, వాళ్ళ బిడ్డ తరపున కడియం షేర్ చేసినట్టు తెల్ల వెంకట్రావు ఓపెన్గా కండువాలు వేసుకుని తిరిగి ఇట్లా చాలామంది తిరిగినారు. అందరూ ఉన్నాయంటే ఆల్మోస్ట్ వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు ఇవి వస్తాయి ఎలక్షన్స్ తప్పదు అని. ఇక అట్లాంటి ఎలక్షన్ వస్తే మరి 2026లోనే ఒక మినీ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంది మొత్తం. ఇప్పుడు ఈ హియరింగ్ జరిగే లోపల అక్టోబర్ 17 లోపల దానం నాగేందర్ రాజీనామా కనుక చేయకపోతే, కడియం షేర్ కనుక రాజీనామా చేయకపోతే కోర్టే డిస్క్వాలిఫికేషన్ చేస్తట్టున్నది. అంత తీవ్రంగా ఉన్నాయి వాళ్ళిద్దరివి. ఇంకా మిగతా దానిలో కొంత విచారణ జరగో, అదో ఇదో జరగో, అప్పుడో ఇప్పుడో అదిగో కొట్టేస్తారు, కొద్దిగా టైం తీసుకోవచ్చు. కానీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్, కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి, అప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తాయి. ఆల్మోస్ట్ అంత దూరం ఈ 8 మంది ఎమ్మెల్యేల వ్యవహారం కూడా అంత దూరం తీసుకుపోయే అవకాశాలు కనిపిస్తలేవు. అంటే వీళ్ళు పార్టీ మారలేదనో, సాక్ష్యాలు సరిపోలేదనో తీసుకుపోయే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు 10 ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ కూడా బయటకు వస్తాడు. ఆయన తీయాలని ఫోటో వచ్చింది, బ్రహ్మాండంగా కనిపిస్తున్నాడు.
అంటే ఆయన కూడా పికప్ అయినాం కొద్దిగా హెల్త్ దగ్గర నుంచి. ఇక రేవంత్ రెడ్డి అయితే ఏకంగా మొత్తం ఏదో తోటి యారాలకు పెట్టినాడు సాగు దీవెనలే పెడుతున్నాడు కదా, ఆయన మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాడు. ఇవే ఆయనకు దీవెనలాగా కనిపించినాయేమో. సరే, కానీ ఇక ఒక గవర్నమెంట్ 2 ఏళ్ళు పూర్తి అవుతుంది అని అంటే ఇవన్నీ ఉంటాయి, ఈ కోర్టులు గొడవలు ఎలక్షన్స్. ఇక అసలు ఏంటివి సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారు ఈ సంవత్సరం, పెడితే నెక్స్ట్ ఎంపీటీసీ ఎలక్షను జెడ్పీటీసీ ఎలక్షను పెట్టాలి గవర్నమెంట్ అన్నాక. పెట్టకపోతే ఇట్లా ప్రజాపాలన అన్నాక మరి ప్రజలకు నాయకత్వాలను ఇవ్వాలి కదా. ఎంపీ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఇవన్నీ గొంతు మీద వేలాడుతుంటాయి. ఇవన్నీ పెట్టకపోతే సెంట్రల్ రావాల్సిన డబ్బులు రావు. మున్సిపాలిటీస్ పెట్టలేదు ఎలక్షన్, 700 కోట్ల రూపాయలు పోయినాయి. 700 కోట్లు మున్సిపల్ ఎలక్షన్ ఎన్ని రోజులు పెట్టుకుంటారు, అవి కూడా అయిపోయినాయి కదా ఎప్పుడో. కానీ అవి కూడా మేము 40% రిజర్వేషన్ చేయలేము అని పెట్టుకోకుండా ఉంటే ఆ 40% రిజర్వేషన్ కూడా ఒక కత్తే ఈ గవర్నమెంట్కు. ఇప్పుడు ఆ ఎలక్షన్స్ పెట్టకపోతే దుమ్ము కొట్టుకుపోయినాయి ఇప్పటికే గ్రామాలు మున్సిపాలిటీస్ మొత్తం. చిన్న సమస్య వస్తే పరిష్కారం చేస్తూ లేరు. జనాలు భరిస్తారు, ఎన్ని రోజులు భరిస్తారు, కొన్ని రోజులు భరిస్తారు. ఈ 2 సంవత్సరాల బ్రేక్ దాటినంటే జనాల అసహనం కూడా రోడ్ ఎక్కుతుంది, జనాల అసహనం కూడా బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఇంకా చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్. అసలు ఈ ఎలక్షన్స్ కోసం ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాతనే ఎలక్షన్స్ ఏం పెట్టినా కూడా అంతే కదా. సర్పంచ్ ఎలక్షన్ కూడా 2 సంవత్సరాల తర్వాతనే. ఓటర్ల దగ్గర పోతే ఖచ్చితంగా హామీల మీద నిలదీస్తారు. ఏంది మాకేం చేసామని ఎగబడతారు. మీరు ఏమి హామీలు ఇచ్చారు, 2 సంవత్సరాలు అయింది, మీరు ఏం చేసిండ్రు మాకు, మా ఊర్లో రోడ్డు లేదు, లేకపోతే మాకు అది లేదు, మాకు ఇది లేదు అని ఖచ్చితంగా ఉంటుంది ఆ విషయం. జనాలు 2 సంవత్సరాలు భరించారు కదా. పార్టీ హైకమాండ్ అంటే ఆయన భరించవచ్చు, ముఖ్యమంత్రి భరించవచ్చు, వాళ్ళ ప్రభుత్వాన్ని భరించవచ్చు. కానీ జనాలకి ఏమొచ్చింది భరించనీకే. 2 సంవత్సరాలు దాటితే అందరికీ వీళ్ళ పనితీరేదో అందరికి అంచనాకు వస్తారు. ఇప్పటికీ అంచనా వచ్చింది తెలంగాణలో. కానీ 2 సంవత్సరాలు బ్రేక్ దాటితే ఇంకా కొంచెం ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ పిల్లగాడు పాస్ అయ్యిందా, ఫెయిల్ అయ్యిందా, ఎన్ని మార్కులు వచ్చినాయి, కనీసం 35 మార్కులు అన్నీ వచ్చినాయా ఈ గవర్నమెంట్కి, రాలేదా ఏమనేది అసంతృప్తి ఉంది. అసంతృప్తి బయటపడుతుంది. అసహనంతో జనం ఎన్ని రోజులు ఉంటారు, ఎవరైనా కూడా అసహనంతో ఎన్ని రోజులు ఉంటారు, కొన్ని రోజులు ఉంటారు. తర్వాత అసహనం కోల్పోతే రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఈ సీతక్క ఒక దగ్గర పోయిండ్రు. సీతక్కకు ఆల్రెడీ ఫేస్ అయింది ఒక వార్త, చూడండి మీరు. చూసినరా మంత్రి సీతక్క ఆల్మోస్ట్ అక్కడ నుంచి పారిపోతున్నంత సిచ్యువేషన్ అది. ఓ మినిస్టరు 2 నిమిషాలు ఆగి వాళ్ళ రైతులు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రం అంట, వాళ్ళు అడుగుతున్నది 2, ఒకటి బోనస్ ఇవ్వండి వడ్లకు, ప్లస్ పంటను కొండలేరు కొనండి అని. దానికి సమాధానం చెప్పొచ్చు ఆమె. ఎందుకు కొండలేరు ఆఫీసర్లను పిలిపించి మాట్లాడచ్చు. కానీ అసహనం, మీరు ఏ పార్టీ, మీ కలరే కనిపిస్తుంది అంటే పింక్ కలర్ ఏమన్నా బ్యానా, ఏ పార్టీ కలర్ అయినా బ్యాన్ ఏమన్నా, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ కలర్ వేసుకుని తిరుగుతారా, ఆ వేసుకున్న వాళ్ళంతా ఆ పార్టీ వల్ల. అది కాదు మ్యాటర్ ఇక్కడ. అసహనం, ఒక మినిస్టర్ సమాధానం చెప్పలేనంత అసహనం ఇప్పుడే వచ్చింది. రేపు ఓట్లు అడగనికపోతే ఇంతకన్నా ఎక్కువ ఎగబడతారు. ఈ 2 సంవత్సరాల తర్వాత, మీ సంబరాల తర్వాత ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది మీటర్ గిర్రన తిరుగుతుంది. అందరికి ఆల్రెడీ బుర్ర తిరుగుతూనే ఉంది, ఏం చేద్దాం ఏం కథ అని. ఇక ఈ సమస్యలు ఓట్లు ఇట్లా ఉన్నాయి. ఇంకా ఎన్ని కథలు ఉన్నాయి. రైతు భరోసా అయ్యారా, రైతు భరోసా వేయాల్సి వస్తుంది. డిసెంబర్ 10 తర్వాత రైతు భరోసా వేయాలి మీరు, లేకపోతే ఆ స్కీమ్ రద్దు చేసినట్టుగానే భావిస్తారు అందరూ. రద్దు చేస్తే ఎట్లుంటుందో మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్ నిజం. ఇప్పుడు భూములు అక్కడ ఎక్కడో పార్క్ ప్లేస్ మొన్న చెప్పినా చూడండి, ఒక పార్కు ఒక ఓపెన్ ప్లేస్కు కేటాయించిన స్థలాన్ని ఆడ అమ్ముతూనే మంచి పైసలు వస్తాయని చెప్పి అవన్నీ ప్లాట్లు చేసి ఒక 6 ప్లాట్లు చేసి అమ్మిరు. వేలం వేసారు, ఇంకా వేలం ఉంది. అదో 4-5 వేల కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా. అవి వస్తే ఈ నెల రేపు ఫస్ట్కు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వచ్చని. ఆల్రెడీ వీళ్ళు వేయాల్సిన తప్పు చేసేసిండ్రు. ఇప్పుడు ఈ నెల అంటే భూములు అమ్మిరు, వచ్చిన నెల అమ్ముతారు, చార్మినార్ అమ్ముతారా, అసెంబ్లీ అమ్ముతారా, సెక్రటరీ అమ్ముతారా, తెలంగాణ అమ్ముతారా, ఎన్ని నెలలు మెయింటైన్ చేస్తారు ఇట్లా అమ్మి. ఈ నెలది వచ్చే నెల ఇస్తారు ఫస్ట్కు జీతం. నవంబర్ జీతం డిసెంబర్ 1కో 5కో 6కో 7కో ఇస్తారు. డిసెంబర్ జీతం ఏం పెట్టిస్తారు. అందుకే డిసెంబర్ 10 తర్వాత ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉన్నాయి. ఈ డెడ్లైన్లు అసలు హైకోర్టు వీళ్ళకి పెట్టిన డెడ్లైన్, సుప్రీంకోర్టు వీళ్ళకి డెడ్లైన్ కాదు, ఇది ప్రజలు పెట్టే డెడ్లైన్. 2 సంవత్సరాలు అనేది
ఏ ప్రభుత్వానికైనా 2 సంవత్సరాల్లో ఎవరి పనితీరు అనేది తెలుస్తుంది. అంతకు మించి వాళ్ళ పనితీరు ఇంకొకలాగా ఉండదు. అప్పుడు జనం డిసైడ్ అవుతారు, ఇంకా 2 సంవత్సరాలు అయింది, వీళ్ళ మీద మనం ఏం చేయాలని. అదొకటి వస్తుంది. ఎట్లా వస్తుంది? ఎవరికైనా వస్తుంది కదా. ఎన్ని రోజులు చూస్తారు ఎవరైనా కూడా. చూద్దాం ఏం జరుగుతుందో. 2 సంవత్సరాల తర్వాత చాలా వ్యవహారాలు జరుగుతాయి. ఇవన్నీ ఉన్నాయి, ముందు ముందు చూడాల్సినవి ఉన్నాయి. బట్ గవర్నమెంట్కి మాత్రం ఈ 2 సంవత్సరాల సంబురాలు కాదు, 2 సంవత్సరాల డెడ్ లైన్ ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.